ఈరోజు మా ఇంట్లో పాలకూర ఆలు ఫ్రై. ఇదిగో పాలకూర, ఆలు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. ఇదిగో ఉల్లిపాయలు ఉన్నాయండి. ఉల్లిపాయలు ఎక్కువ వేయాల. ఇలా చూడండి, ఆయిల్ వేసుకోవాలండి. పాలకూర ఆలుగడ్డ కర్రీకి ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కాగిందండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు కొలెస్ట్రాల్కి, అరసమొలలు ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అందరికి మంచిదండి. ఎల్లుల్లిపాయలు నేను ఒకసారి అరసమొలలకి ఎల్లుల్లిపాయలు ఒక వారం రోజులు రోజు 2 కాల్చుకొని తిన్నానండి. అరసమొలలు తగ్గిందండి. అంతకుముందు చాలా బాధ అనిపించేది నాకు. ఇదో ఉల్లిపాయలు వేస్తున్నాను, ఎండుమిర్చి వేసినవి. ఉల్లిపాయలు కూడా మన కర్రీ కావాలన్నప్పుడు ఎక్కువ వేసుకోవాలండి. కర్రీ తక్కువ కావాలన్నప్పుడు కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకోవాలండి. ఎల్లిపాయలు కారం వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇదిగో ఆలుగడ్డ వేసుకున్నాను. ఇలా చూడండి ఎలా ఎగుతుందో మంచిగా. పాలకూర అంటే నేను ఎప్పుడు చేయలేదు, వీడియో కోసం చేస్తున్నానండి. కర్రీస్ కూడా అడుగుతున్నారని కర్రీస్ కోసం చేస్తున్నానని నేను వండుకున్నప్పుడల్లా ఖచ్చితంగా కర్రీ పెడతానండి. చూసారు ఎంత బాగుంది కదా ఆలు ఫ్రై. దీంట్లో ఇప్పుడు పాలకూర వేసేయాలండి. కొంచెం ఉడికింది కదా, ఆలుగా 70% ఉడికింది, 30% దీంట్లో ఉడుకుతుందండి. ఉప్పు ముందుగా వేయకూడదు, ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది. ఇలా చూడండి ఎట్లా మగ్గిందో, మంచిగా మగ్గింది కదండి ఆలు ఫ్రై. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా చూడండి ఎట్లా వేగిందో. కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకుంటే కొంచెం అంతే, ఎందుకంటే ఉప్పు కారాలు సరిపోతాయి ఆకుకూరలో. ఇలా చూడండి చాలా మగ్గుతుంది కదా. మనం మాడకుండా ఉండదు, ఇంకా నీళ్ళు వేసుకోవాలి. మాడదు మన కర్రీ, బాగుంటుంది. వీడియో తీసే వాళ్ళు ఉంటే వెరైటీగా ఏదైనా చేసి పెడతానండి. వీడియో తీసే వాళ్ళు లేరు నాకు. మనం ఇందులో కారం వేయకుండా ఎల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి అవి ఉప్పు వేసి కొట్టి పెట్టుకొని అవి కానీ కర్రీస్లో వేసుకుంటే ఇట్లా కలర్ లేకుండా మంచిగా ఉంటుందండి. చూడండి పాలకూర పన్నీర్ కర్రీ చాలా బాగా వచ్చింది కదండి. వేడి రైస్, ఎంత బాగుంది చూడు. నేను ఈ కుక్కర్లో వండుకుంటానండి, కొంచెం మెత్తగా తినాలని, ఆరోగ్యం బాగోదు కదా అందుకనండి. ఇదిగో పాలకూర ఎలా ఉందో చూడండి. ఇదిగో పాలకూర పన్నీరు చాలా బాగుంటుంది కదండి. ఇట్లా మనం తినే వాళ్ళకే మనకే తెలుస్తుంది టేస్ట్లు. చాలా బాగుందండి. లైక్ చేయండి అండి ప్లీజ్ అండి. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్.